అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. వినాయక చవితి శుభాకాంక్షలండి. చూసారు కదండి, మా వినాయక చవితికి మేము రెడీ చేస్తున్నామండి పాలవెల్లిని. పాలవెల్లి తప్పనిసరిగా కట్టాలి కదండి. మాది ఇత్తడి పాలవెల్లండి. చాలా బాగుంటుందండి ఇత్తడి గొలుసులతోటి. ఇది వన్ టైము మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకెప్పటికీ ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, మీకు చూడలేదేమో అని చెప్పి చూపిస్తున్నానండి. ఇత్తడి పాలవెల్లండి, చాలా బాగుంటుందండి. వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి ఉన్నారండి. పైన గొలుసులకి పసుపు రాసేసానండి. మళ్ళీ పాలవెల్లికి పసుపు రాసేసి కుంకుమ పెడతానండి, కుంకుమ బొట్లు. చూడండి, చాలా బాగుంటుందండి పాలవెల్లి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత వెయిట్ కట్టినా కూడా కొంచెం ఏమీ అవ్వదండి. వంగడం అలాంటివి ఏమి ఉండవండి. చాలా బాగుంటుందండి. చూశారు కదా, బొట్లు పెడుతున్నానండి. పాలవెల్లండి, చూశారు కదండి. పాలవెల్లికి ప్రతిదీ మనం డెకరేట్ చేయాలండి. ఇవి ఫ్రూట్స్ అండి. మొత్తం అన్నీ కొని తీసుకొచ్చామండి. అన్ని ఫ్రూట్స్ని శుభ్రంగా నీట్గా కడిగేసి వాటికి మళ్ళీ పసుపు, కుంకుమ, పసుపు రాసి బొట్లు పెట్టాలండి. బొట్లు పెట్టి ఇవి చూసారా, మావి చెట్లు అనమాట. స్టార్ ఫ్రూట్, చెర్రీస్ అనమాట. ఆ మొత్తం ఫ్రూట్స్ని పసుపు రాసి బొట్లు పెట్టండి. పాలవెల్లికి దారాలతోటి, అంటే దారానికి కూడా పసుపు రాసి నీట్గా కట్టాలండి. చూసారు కదండి, అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టామండి. చూడండి, ఇదిగోండి మా చెట్టు జాంకాయలు కూడా అండి. ఇదిగోండి మొక్కజొన్న పొత్తుని కడతామండి. 4 మొక్కజొన్న పొత్తులు కడతాం 4 వైపులా. వాటిని నీట్గా కట్టి, చూసారు కదా, అన్నీ కట్టేసామండి. వెలగపండు వినాయకుడికి ఇష్టం కదండి. అన్నీ తెచ్చి ఇలా కట్టామండి. చూడండి, ఏ పండు అయినా ఇలా కడతామండి మేము. చూసారు కదా, ద్రాక్ష అదేంటి నారింజ పళ్ళు గుత్తి దొరికిందండి. అందుకే గుత్తి కట్టామండి. ఎంత వెయిట్ అయినా ఈ పాలవెల్లి భరిస్తుందండి. అంటే వంగిపోదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫైనల్గా చూసారా, మా పూజ అయిపోయిన తర్వాత వీడియో తీశారండి. చూసారు కదండి, వినాయకుడికి ఇష్టమైన రవ్వుండ్రాళ్ళు, పులిహోర, అలాగే క్షీరన్నం, అలాగే బెల్లం తాలికలండి. మా వైపు చాలా ఫేమస్ అండి బెల్లం తాలికలు. అవి చేసామండి. వినాయకుడి పూజ అండి, చాలా బాగా జరిగిందండి. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో చేసి పెడుతున్నారండి. చూడండి, చిన్నదే వీడియో అండి. చూడండి, పూజలు అవి ఇష్టమైన వాళ్ళకి చాలా నచ్చుతుందండి. చూసారు కదండి, పత్రి అంతా పాలవెల్లి పైన వేసేసానండి. కొబ్బరికాయలు కొట్టామండి. పత్రి అంతా పాలవెల్లి పైన వేసామండి. అదిగోండి ప్రతిదీ అండి. దాదాపుగా అన్నీ మా ఇంటి చుట్టుపక్కలే దొరుకుతాయండి మాకు. పత్రి అయితే కాయలు ఇలాగే కడతామండి. పక్కన పెట్టడం కంటే పాలవెల్లి కట్టి అందంగా డెకరేట్ చేసి ఆ పాలవెల్లి కరెక్ట్గా వినాయకుడి మీద వచ్చేలాగా వేలాడదీస్తామండి. వినాయకుడి మీదకి రావాలండి, అంటే వినాయకుడు ఆ పాలవెల్లి నీడలో ఉండాలన్నమాట. ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.